బాబాయ్ ఎక్కడి నుండి వచ్చావు? ఏం పేరు? మాది జనగాం డిస్టిక్ చిల్పూర్ మండలు. చిల్పూర్ పక్కన వెంకటాద్రిపేట గ్రామం మాది. మేము జీవనాధారం కొరకు హైదరాబాద్ అబ్సిగుల్లో సీట్ నెంబర్ 1లో బతుకుదెరువు బైవలైనా మేమైనా అక్కడ చుట్టుపక్కల దగ్గర ప్రాంతంలో ఉంటాము. మా పాప కంటే 3 సంవత్సరాల క్రితము ఆమె ముందు పోయింది భావ్య. 3 సంవత్సరాల బ్యాక్ తర్వాత మా పాప పోయింది. ఇప్పుడు మా పాపకు ఈ 10th అయిపోతే 4 ఇయర్స్ అయిపోతుంది. అది పరిస్థితి. ఆ రోజు ఏమైందంటే మా పాపకు అవసరం ఉన్నదనంగా పొద్దున ఫోన్ చేసింది మా పాప. ఫోన్ చేస్తే చింతల ఆంజనేయ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ అనేటోడు ఉంటాడు. వానికి ఒక 500 అవసరం ఉండగా ఫోన్‌పే పంపించిన. పంపించినాక 4:30, 5 గంటల ప్రాంతాన మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన. ఫోన్ చేసి "అన్న మరి డ్రా చేసుకొచ్చినావా? పాపని తీసుకొచ్చే టైం అయితుంది కదా" అని అంటే "నేను డబ్బులు తీసుకురాలేదన్న. తీసుకురాలే కానీ ఇప్పుడు కాకపోయినా పొద్దున్నే ఇస్తది కానీ ఇంకో విషయం నీకు చెప్పాలన్నా" అని అన్నాడు. అంటే "ఏంటిదన్నా" అని అన్నా. అంటే "ఏం లేదు. ఆహ్, అది శైలజ రెడ్డి అనే ఆమె ఇద్దరు ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్ళి స్కూల్లో ఏదో గొడవ 7th క్లాస్ పిల్లలతోని గొడవ అయిందట. వచ్చి ఇద్దరు టీచర్లను కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి భవ్యను వైష్ణవును ఆమె 4 వీలర్స్ కారు ఉందన్నట ఆమెకు. ఆ కార్‌లో తీసుకొని పోయిందంట. 2 గంటల ప్రాంతం నుంచెల్లి 6:30 దాకా ఏం కౌన్సిలింగ్ ఇచ్చింది, ఏం మాట్లాడిందన్నది మనకొకటి అదొకటి కావాలి. అదయిపోయినాక నేను 6:30, 7 గంటలకు మా పాపకు ఫోన్ చేసిన. సుజాత అనేటామె అల్ల కుక్‌గా పనిచేస్తది. వంట చేస్తది. ఆమెకు ఫోన్ చేసి "అక్క మా పాపకు ఫోన్ ఇయ్యవా ఒకసారి నేను మాట్లాడాలి" అనంటే "అన్న మేడం అనేది శైలజ మేడము పిల్లలతోని ఏదో మాట్లాడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ చేయి అన్న" అని ఆమె అన్నది. అన్న తర్వాత 15 నిమిషాలు అన్న కాడ 20 నిమిషాల తర్వాత ఫోన్ చేసిన. 20 నిమిషాలు చేస్తే చిన్న పిల్లలతోని ఫోన్ పంపించింది. మాట్లాడిచ్చిర్రు. మా పాప ఏమన్నది "ఇప్పుడు కాకపోయినా పొద్దున తీసుకొని మాట్లాడుతది. తీసుకొని వాడుకుంటది డాడీ" అని అన్నది. మాట్లాడతాడు డిస్టర్బ్ అయింది. అంటే అది మైండ్ పనిచేయదన్న. అయితే పాపకు ఫోన్ మాట్లాడితే ఏమన్నది "ఇప్పుడు కాకపోయినా పొద్దున తీసుకొని వాడుకుంటది డాడీ. చెప్పులు కొనుక్కొని మిగతాయి 200 ఉంటే వాడుకుంటది" అని చెప్పింది. సరే తీ బిడ్డ అని చెప్పి బాయ్ డాడీ అంటే బాయ్ డాడీ అనుకున్నాం. లాస్ట్ కాల్ గదే అన్న. అదయిపోయినాక ఫోన్ మాట్లాడి అయిపోయిందా? ఫోన్ మాట్లాడి అయిపోయినాక ఓ 45 నిమిషాలు, గంట తర్వాత ఇప్పుడు శైలజ రెడ్డి ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమన్నదంటే "భవ్యకును వైష్ణవికి దెబ్బ తాకిందన్న. ఇట్లా దెబ్బ తాకింది. ఏరియా హాస్పిటల్ తీసుకుపోతాను. నాగరాజు నువ్వు ఎక్కడున్నా తొందరగా ఇమ్మీడియేట్‌గా నువ్వు భువనగిరి రావాలని" అన్నది. అరే భువనగిరి మేడంకి ఇట్లా ఎమర్జెన్సీ లేదు కానీ వాడు ఆటో వాడు తీసుకురాకనే పాయె. ఏదైనా సంఘటన జరిగితే ఆటో వస్తుంటే యాక్సిడెంట్, బిక్సిడెంట్ అయితే దెబ్బలు తాకాలి. ఆమె మేడము తీసుకురాని వాడిది తీసుకొచ్చినని చెప్పిండు కదా! మేడం తీసుకుపోయిందని చెప్పిండు కదా! దీనికి గట్ల గాయాలెట్లయితే ఎట్లా హాస్పిటల్‌కి పోతారని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళా చింతల ఆంజనేయుడు అన్నకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి "అన్న నాకు ఇదివరకే అబ్బాయి చనిపోయిండు, భార్య చనిపోయింది. నాకు ఎంత టెన్షన్ ఉన్నది. జర ప్లీజ్ అన్న దండం పెడతాను ఎట్లన్నా చేసి ఎట్లా ఏమైంది చెప్పు అన్న" అని చెప్పి ఆయనని అడిగితే "ఏం లేదు అన్న మీ పాప భవ్య ఇద్దరు ఉరేసుకొని చచ్చిపోయారట" అని చెప్పి ఆయన చెప్పిండన్న. అది చచ్చిపోతే ఆడ ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలిద్దరూ ఉరేసుకొని తట్టేసుకున్నారనుకో, మీ ప్రెసోళ్ళని పిలిపియాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని పిలిపించి వాళ్ళ ముంగట పంచనామా చేయాలి. పంచనామా చేసినాక అప్పుడు అంబులెన్స్‌ని పిలిపించి పిల్లలని హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇటు పోలీసోళ్ళని పిలిపియాలి, ఇటు ప్రెసోళ్ళని పిలిపియాలి. అంబులెన్స్ వస్తుంటే సైరన్ వస్తది కదా! ఆ టైంకి సైరన్ కూడా పెట్టుకోకుండా అంబులెన్స్ వచ్చిందంటే ఆల్రెడీ కిందికి తీసుకొచ్చిర్రు, తీసుకుపోయి అలా పడేసిర్రు. డైరెక్ట్‌గా పోతేనేమో 10 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. ఇది దొంగ రూట్‌లో తీసుకెళ్ళాలి. అర్ధగంట సేపట్ల అర్ధగంట పడతది. ఆ దొంగ రూట్‌లో ఎందుకు ఎందుకు తీసుకుపోవాల్సొచ్చింది? సరే వీళ్ళు కొన ఊపిరితోనే ఉన్నారనుకున్నాం. తీసుకుపోయే వరకు బెడ్ల మీద ఎయాలి. ఏదైనా ట్రీట్మెంట్ జరగాలంటే. తీసుకుపోయి వాళ్ళ పేరెంట్స్ మేము వచ్చే వరకు బెడ్ల మీద కాకుండా మార్చిలో పడేసిరన్న. అది జరిగిన పరిస్థితి. అట్లా ఏమనుకుంటా ఉన్నావు? దీని వెనక ఈ శైలజ ఎవరున్నారనుకుంటున్నావు? రెడ్డి, సుజాత, ఈ ఆంజనేయులు అనేటోడు ముగ్గురు కలిసి ఖచ్చితంగా కొట్టి చంపేసిరన్న. కొట్టి చంపేసి చిన్న పిల్లల మీద సృష్టించిరంతా. ఎందుకట్లా? అలా చేయడానికి ఏమన్నా కారణం అది ఉందా? కారణం ఏందన్నది అసలు అర్థమైతలేదు అది. వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ తెలుస్తాయి కదా! పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని పట్టుకపోయి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ నిజాలు బయటకొస్తాయి. ఇంతవరకు అరెస్ట్ రాలే పోలీసు ఇక్కడ హాస్పిటల్ నుంచెల్లి కూడా మాకు ఇప్పుడు ఇంతవరకు పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ రాలే. ఎట్లా మరి అధికారులు ఎవరైనా వచ్చి కలిసారా ఆ రోజు మిమ్మల్ని? ఎమ్మెల్యే వచ్చిండు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చిర్రు, ఐడీ గారు వచ్చిర్రు. మీకు కుటుంబ బాధితులకు మేము అన్యాయం జరగకుండా చూసుకుంటాం, చేస్తాం. మీరేం భయపడడం కానీ కొన్ని హామీలు ఇచ్చిర్రు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం కావాలని అనుకుంటున్నావు? ఏం కోరుతావు? పిల్లలకు ఇట్లా జరిగింది కాబట్టి ఇంకో వేరే పిల్లలకు కూడా ఇట్లా కావద్దు. అది ఆలోచన. ఇప్పుడు చేసినోళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి వాళ్ళను. ఆ! నిజంగా ఆమెకు ఇప్పుడు ఉరేసుకునేంత ధైర్యం ఉందా? లేకుంటే అంత బాధపడతావు? ఉండది. మంచం నుంచెల్లి ఒక 5 ఫీట్ల దూరంలో ఉంటది. చున్నీ అనేది 5 ఫీట్ల దూరంలో ఇట్లా చేయి చాపితే అంటే 3 ఫీట్ల దూరం పోతది. ఫ్యాన్ ఉక్కులో ఎట్లా పెట్టగలుగుతారు పిల్లలు?
ఒక ఆమె ఫ్యాన్కి వేసుకున్నది ఆ? అన్నది ఆలోచించాలడ. ఎట్లా అనుకుంటారు ఇప్పుడు ఆత్మహత్య వాళ్ళు సృష్టించాలనుకుంటారా నిజంగా ఆత్మహత్య చేసుకున్నారు? ఆత్మహత్య వాళ్ళు వాళ్ళు చేసుకోలేదు సార్, వీళ్ళు చేసి ఆత్మహత్య లేక కథలు సృష్టించారు అంతే. ఆ, ఏం ఆధారాలు దొరకకుండా చేసి అట్లా చేద్దామని చూస్తారు, కానీ అదంతా కలవని ముచ్చట. పోస్ట్ మార్టం రిపోర్ట్లో పిల్లలకు కూడా చాలా దెబ్బలు ఉన్నాయి, అవన్నీ బయటికి రావాలి అట్లా. అమ్మ నీకేమైతుందమ్మా ఆమె? నా మనవరాలే ఆయన చెప్పింది ఇక అంతే. నా మనవరాలే చదువుకుంటామని చదివిస్తానని లేచినాం. తల్లి చనిపోయింది, తమ్ముడు అన్న చనిపోయిండు, నా కొడుకు హ్యాండిక్యాప్ వెళ్ళలేక అని లేచినాం హాస్టల్లో. బయట ఉంటే రోజులు మంచిగా ఎదిగిన పిల్లని అని లేచినాం. ఈ కారం వస్తుందో తెలియదు, చంపారు. ఊరి పెట్టుకుందని అట్లా బంధం పెట్టి నా మనవాళ్ళు లేచారు, వాళ్ళే చంపారు. చెప్పి ఏం చేయలే. లేదు అస్సలు ఆమె మగం ధైర్యం సార్. ఆమె ధైర్యం చేస్తుంది. ఆమె ఈ ఏదన్నా దాకిన ఇవాళ నేను ఆయన నాన్న కింద పడతాడు ఇవాళ ఏమన్నా అంటారు అంటే ఎవడు మన అమ్మని అజ్జత్ ఇజ్జత్ అనే ధైర్యం దాంది. ఆ మగం ధైర్యం ఆమె ఏం చేసుకునేది కాదు. మాకే అందరు ధైర్యం చెప్పే తల్లి ఆమె. కానీ చేయాలని చేసిండ్రు, చంపేసిండ్రు సార్. ఏం లేదు ఆమె. ఈమెతో చదువుకునే వాళ్ళు ఇంకేమన్నా వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారేమన్నా చెప్పారా? ఏం చెప్పలేదు మాకు, ఏం చెప్పలేదు. ఏం చెప్పలే. ఇద్దరు పాపలు వాళ్ళు ఒక కంచంలో తిని ఒక మంచంలో పండేది. ఒకళ్ళ మరం ఒకళ్ళకి వాళ్ళకే తెలుసు, ఇంకొకరు చెప్పకపోయేది. కానీ మాకు ఏం చెప్పలేదు ఇట్లా జరుగుతుందని కూడా, హాస్టల్కి జరుగుతాను కూడా మాకు ఏం చెప్పలేదు ఎప్పుడు. మామూలుగా ఉరేసుకుంటే నాలుక బయటికి రావడం కానీ అవన్నీ ఏమన్నా ఉన్నాయా? లేదు సార్, నిద్రపోయినట్టే ఉన్నట్టు సగం కళ్ళతోనే ఉన్నది. నిద్రపోయినట్టే పనులు ఒక పనులే మామూలుగా ఇట్లా నవ్వినట్టే ఉన్నాయి పనులు కళ్ళు అంతగానే ఏం లేదు. ఏమైంది ఏమన్నా బాడీ మీద ఏమన్నా ఇట్లా మరకలు ఏమన్నా? కుప్పలు ఉన్నాయి, కొరుకుడు ఉన్నది, అంత గలీజ్గా కాలుష్యం లేదు, అంత అంత గలీజ్గా చేసిండ్రు. మొత్తం మన ఆమెను ఇక తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినట్టు చేసారు వాళ్ళను అట్లా సార్. ఏమనుకుంటున్నా ఇప్పుడు ఏం చేయాలనుకుంటా గవర్నమెంట్? ఇక నా న్యాయం అనేది ఒకటి కావాలి. ఇక జరగబోయే పిల్లలకు తప్పు జరగద్దు. నా పిల్లలకు న్యాయం ఎట్లా చేస్తారో భగవంతుడికి ఎరకదండి. నా కొడుకు అయితే హ్యాండిక్యాప్, కొడుకు లేడు, భార్య లేదు, బిడ్డ లేదు జీవితంలో. మా కాళ్ళు రెక్కలు తండ్రి కళ్ళు కనబడే నా కాళ్ళు లేవు. ఒక తమ్ముని మీద ఆధార బతకైనది. తమ్మునికి 3 పిల్లలు, భార్య, ఈ మొత్తం 8 మంది ఆయన ఆధారం మీద మేము బతకాలి. ఆయన బుక్కలు పెడితే మేము తినాలి. ఇప్పుడు అట్లున్నది మా పరిస్థితిలో. మాకు ఉందామన్న ఇల్లు లేదు, భూమి లేదు, జాగలేదు.